హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం శ్రీ సంపద గౌరి వ్రతకల్పం గురించి తెలుసుకుందాము. సంపద గౌరి వ్రత కథ ఏమిటంటే, మకర మీన రాశుల కలయిక వల్ల వచ్చు పుణ్యకాలంలో మకర సంక్రాంతి రోజున చేసే వ్రతానికి విశిష్టత ఉంది. చాలా కాలం కిందట సర్వశ్రేష్ఠుడు వేదాంగములు తెలిసిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. రాజస్థానంలో సన్మానములు, సత్కారములు పొందాడు. ధనవంతుడయి అందరినీ గౌరవించసాగాడు. అతని కుమారునికి వివాహం జరిపించి కొడుకు కోడలను తన వద్దనే ఉండమన్నాడు. దురదృష్టము వలన ఆ కోడలు వచ్చినప్పటి నుండి వారి సంపదంతా హరించిపోయింది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా డబ్బుతో పాటు మాన మర్యాదలు కూడా పోయాయి. సర్వశాస్త్ర విశారదగుడు ఆ బ్రాహ్మణుడు విచారించక సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ప్రార్థించాడు. కష్టాల్లో ఆదుకునే శంకర భగవానుని ప్రసన్నుని చేసుకున్నాడు. శంకరుడు ప్రత్యక్షమై, బ్రాహ్మణుడా, నీ కోడలి చేత సంపద గౌరీ వ్రతం చేయించు. ఈ వ్రతం వల్ల పూర్వ వైభవం కలుగుతుంది. ఈ వ్రతం 4 సంవత్సరాలు చేసిన తరువాత 5వ ఏట బ్రాహ్మణ సత్కరణ చేసి ఉద్యాపన చేయి. ఈ వ్రత కథ చెప్పుకొని అక్షింతలు శిరస్సున వేసుకోవాలి. మొదటి సంవత్సరం 15, 4వ సంవత్సరం 20 మందికి పసుపు పూసి బొట్టు పెట్టి ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి అని శంకర భగవానుడు చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు కోడలి చేత వ్రతం చేయించి, సంపద గౌరి కరుణా కటాక్షమును పోయిన సిరి సంపదలు వచ్చి గౌరవ మర్యాదలతో కలకాలం బతికారు. సర్వులు చేసే వ్రతాల్లో శ్రేష్టమైనది సంపద గౌరి వ్రతము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.